మళ్ళీ చెప్తున్నాం, 6 నెలల క్రితమో సంవత్సరం క్రితమో నల్గొండలో కాంగ్రెస్ పార్టీ సభ పెట్టలే, మొన్ననే పెట్టింది. కాంగ్రెస్ పార్టీ సభలో ఇదే సారథి కళాకారులను తీసుకొని మాట్లాడించుకున్నది, పాటలు పాటించుకున్నది. కానీ ఈ మధ్యలో జరిగే సభలు సమావేశాలు కళాకారులది ఎంఆర్పీసీ పెడుతున్నది. అందులో మాదిగ కళాకారులే కాదు, అణగారిన వర్గాల కళాకారులు అందరూ పాల్గొంటున్నారు. ఇందులో సర్కులర్ చెప్పిన దాని ప్రకారం మాదిగ ఉద్యమంలో పాల్గొనొద్దని, మాదిగలు పెట్టే సభలో పాల్గొనొద్దనేటట్టుగానే ఇది కనిపిస్తున్నది. అంటే వర్గీకరణకు వ్యతిరేక కుట్రలకు పాల్పడడంలో భాగమే సారథిలో పనిచేస్తున్న కళాకారుల గొంతు నొక్కడం అనే అంశంతో ఈ సర్కులర్ వచ్చింది. బేషరతుగా ఈ సర్కులర్ను వెంటనే ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేస్తూ, అతి త్వరలో మంత్రిని మా బృందం కలుస్తుంది, అవసరమే ముఖ్యమంత్రి కూడా కలుస్తుంది. ఏది ఏమైనా ఖచ్చితంగా వర్గీకరణ వ్యతిరేక కుట్రలకు పాల్పడే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు. ఖచ్చితంగా ఆ కుట్రలు చేస్తున్న వాళ్ళ కుట్రలను ఛేదించి అంతిమంగా వర్గీకరణ అమలు చేయించుకోవడం మీద మా దృష్టి ఉన్నది. సమాజం అండ కూడా ఎంఆర్పీఎస్కు ఉన్నది. నిన్ననే అన్ని వర్గాల మేధావర్గం ఎస్సీ వర్గీకరణ సమర్థిస్తూ నిన్న జరిగిన మా మేధావుల సభలో, ఓయిలో జరిగిన మేధావుల సభలో పాల్గొని అందరూ సందేశం ఇచ్చారు. మాదిగల ఉద్యమం వెనుక సమాజం యావత్తు ఉండదు. కొంతమంది కుట్రలు కుతంత్రాల వల్ల తాత్కాలికంగా కొంత అడ్డంకులు కల్పించగలుగుతారేమో కానీ అంతిమంగా వర్గీకరణ విజయం సాధించడం ఖాయం. మా పిల్లల భవిష్యత్తుకు దాన్ని అమలు చేయించుకోవడం ఖాయం కనుక ఇట్లాంటి కుట్రలకు కుతంత్రాలకు పాల్పడే వాళ్ళను కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించాలని, అసలు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని తొలగించాలని చెప్పి ఎంఆర్పీఎస్ డిమాండ్ చేస్తున్నాం. మళ్ళీ సోదరులు గద్దరన్న గారి కూతురుకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ తండ్రి జీవితాంతం ప్రజాస్వామిక విలువల కోసం, ప్రజా హక్కుల పరిరక్షణ కోసం, మానవ హక్కుల పరిరక్షణ కోసం, పౌర హక్కుల పరిరక్షణ కోసం తన జీవితం మొత్తం వెచ్చించిండు అనే విషయం మర్చిపోవద్దు. మీరు ఏదైతే ఆదేశాలు జారీ చేయించారో చైర్మన్ గా, అవి ముందు ప్రభుత్వ నిర్ణయం ఏంటి అనే విషయం తర్వాత విషయం. కానీ మీ నాన్న స్ఫూర్తికి విరుద్ధంగా, మీ నాన్న జీవితాంతం ఏ విలువల కోసం అయితే బతికాడో ఆ విలువలను హరించే విధంగా ఉన్నాయనే విషయాన్ని వెన్నెల గారు గుర్తుంచుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, సూచన చేస్తున్నాం. ఇట్లాంటి చర్యలకు ఇంకా పాల్పడితే మాత్రం బహుశా కళాకారునిగా ఒక గొప్ప ప్రజా కళాకారుడు కూతురు ఏమో కావచ్చు, కానీ నీకు పాటలు పాడడంలో మీకు అనుభవం కంటే ఆ సారథిలో పనిచేస్తున్న కళాకారులకి అనుభవం ఎక్కువ ఉన్నది. చాలా సీనియర్లు, గొప్ప కళాకారులు. మీ స్థానంలో ఇంకొకరిని నియమించమని డిమాండ్ చేసే పరిస్థితి రానియద్దని, మీ స్థానంలో కళాకారుల్లో సారథిలో పనిచేస్తున్న వందలాది మంది సారథిలో పనిచేస్తున్న వాళ్ళలో సీనియర్ కళాకారునినో లేదా కళాకారున్నో నియమించాలని చెప్పి డిమాండ్ చేసే పరిస్థితి రాకుండా చూసుకోవాలని చెప్పి వెన్నెల గారికి సూచన చేస్తున్నాను. ఇది సూచన అనుకోండి, లేదా డిమాండ్ అనుకోండి, లేదా హెచ్చరిక అనుకోండి, కానీ మీ నాన్న ఆశయాలకు విరుద్ధంగా మాత్రం మీ ప్రవర్తన ఉండకూడదని మాత్రం ఆమెకు గుర్తు చేస్తున్నాను. ధన్యవాదాలు.